నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కొలిపర మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తమ వ్యాపారాలను తొలగించి తమ కడుపు కొట్టొద్దంటూ మార్కెట్లో ఆందోళన వ్యక్తం చేసిన చిరు వ్యాపారులు ఘనంగా ముగిసిన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు స్థానిక కొత్తపేటలోని కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ నందు సహకార వారోత్సవం జరిగింది. ఈ వారోత్సవాలకు సొసైటీ చైర్మన్ దావులూరి లక్ష్మీ కాంతారావు అధ్యక్షత వహించగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ సిహెచ్ విజయలక్ష్మి, సీనియర్ ఇన్స్పెక్టర్ జడా సురేష్, వైస్ చైర్మన్ గ్రంథి చంద్రమౌళీశ్వరరావు, డైరెక్టర్లు వివివి ప్రసాద్, పిఎస్ఆర్ బ్రహ్మచార్యులు పాల్గొన్నారు. తొలుత చైర్మన్ దావులూరి లక్ష్మీకాంతారావు సహకార జెండా ఆవిష్కరించగా కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కు సహకార గీతాలాపన చేయగా పలువురు వక్తలు సహకార వారోత్సవాల ప్రాధాన్యత తెలిపారు. ఇంకా సమావేశంలో దావులూరి చక్రధర్, వాసుదేవ నాయుడు, సుబ్రహ్మణ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. 71వ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇది ఆఖరి రోజు 2024 సంవత్సరం తాలూకా నవంబరు 20వ తారీఖున జరిగినటువంటి ఈ కార్యక్రమం ఆఖరి రోజు. తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో తెనాలితో సహా తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ కాకతీయ సొసైటీకి ఒక బ్రాండ్ ఏర్పాటైంది. అంటే నమ్మకం ఏర్పడింది. కాకతీయ సొసైటీలో దాచుకున్నటువంటి డబ్బుకు కానివ్వండి, లేకపోతే బంగారు వస్తువులకు కానివ్వండి, అనేక రకాల లోన్స్ పొందటంలో కానివ్వండి, అనేక సౌకర్యాలు కల్పించడంలో కానివ్వండి, దానికి ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. అదే రకంగా ప్రజల నుంచి కూడా మాకు సహకారం అందుతుంది. డిపాజిట్స్ చేయటంలో కానివ్వండి, డిపాజిట్స్ దాయటంలో కానివ్వండి, మాకు పూర్తి సహకారం ఇచ్చి డిపాజిట్స్ బాగా దాచుకోవటం మొదలవటం కాదు, మొదల నుంచి మాకు సహకారం జరుగుతుంది. అలాగే కోఆపరేటివ్ సంఘాన్ని కూడా, ఈ రంగానికి కూడా మన ఈ 67 రంగంలో స్పీడ్ లేదు. ఇంకా వేగం లేకపోతే ఆ వేగం తీసుకురావాలి, ఈ కోఆపరేటివ్ రంగాన్ని పరిగెత్తించాలని చెప్పని మహానుభావుడు ఆయన చేసిన స్ఫూర్తి 95 చట్టం ద్వారా ఇవాళ ఈ చాలా సంఘాలు, మన ఒక సంఘమే కాదు, మనకంటే కూడా అభివృద్ధి చెందిన సంఘాలు 95 యాక్ట్లో గుజరాత్లో గోల్డ్ బ్యాంకులు ఉన్నాయి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 10,000 కోట్లు 20,000 కోట్లు డిపాజిట్లు సేకరించి పెట్టిన పెద్ద పెద్ద బ్యాంకులు ఉన్నాయి. మనం ఇవాళ 200 కోట్లకి 300 కోట్లకి మనం మురిసిపోతున్నాం. ఇవాళ ఒక్కొక్కళ్ళు 20,000 కోట్లు నేషనలైజ్డ్ బ్యాంకులు పోటీ పడేటట్టుగా డిపాజిట్ల సేకరణ కానీ, వాళ్ళు ఇచ్చే లోన్లు కానీ, వసూలు చేసే కానీ, వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. ఇలా అభివృద్ధి చెందిని అది ఎన్టీ రామారావు యాక్ట్. ఈరోజు సహకార వారోత్సవాల సందర్భంగా కాకతీయ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వారు నిర్వహించినటువంటి ఈ మహోత్సవంలో వారి యొక్క సంఘం యొక్క అభ్యున్నతి, వారు సంఘం ద్వారా అందించే సేవలు కూడా చాలా ఘనంగా ఉన్నాయి. చాలా చక్కగా సభ్యుల యొక్క ఆర్థిక అవసరాలను గుర్తించి ఈ సొసైటీ చాలా బాగా అభ్యున్నతి చెంది ఈ రోజున ఒక 11 శాఖలుగా విస్తరించి, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 11 శాఖలుగా విస్తరించి సభ్యులందరికీ కూడా మంచిగా సేవలు అందిస్తున్నారు. కాబట్టి సహకార వ్యవస్థని ఈ విధంగా ముందుకు తీసుకెళ్లడంలో చక్కగా మరిన్ని సంస్కరణలు చేపట్టి ఈ రోజున వస్తున్నటువంటి సాంకేతికతను వాళ్ళు అడాప్ట్ చేసుకుని చక్కగా సంఘాన్ని గుంటూరు 3-వే కమ్యూనికేషన్ టెక్నికల్ హెడ్ కానూరు శ్రీనివాస్ బుధవారం గుండెపోటుతో అకాల మరణం చెందారు. చెంచిపేట ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద గల ఆయన నివాసంలో ఉంచిన శ్రీనివాస్ భౌతిక కాయాన్ని గుంటూరు తెనాలి సిటీ కేబుల్ యాజమాన్యం మరియు సిబ్బంది, పలువురు కేబుల్ ఆపరేటర్ సందర్శించి నివాళులు అర్పించారు. శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తెనాలి మార్కెట్లో చిరు వ్యాపారస్తులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్ల పక్కన బల్లలపై తాము అమ్మే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను రోడ్డుపై పోసి నిరసన చేపట్టారు. నడి రోడ్డుపై ఎండల్లో వానల్లో కూర్చొని వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారుల బాధలు, ఏసీ గదుల్లో కూర్చున్న అధికారులకు ఏమి తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లో రోడ్డు పక్కన బండ్లపై వ్యాపారం చేయకూడదంటూ తమ తోపుడు బండ్లను అధికారులు తొలగించారని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్ణయాల వల్ల తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న సుమారు 50 కుటుంబాలు రోడ్డున పడతారని వాపోయారు. మేము దాదాపు 30 సంవత్సరాలుగా కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాము. మమ్మల్ని ఇప్పుడు వచ్చి తీసేయమంటున్నారు బళ్ళు. మేము ఏడకెళ్ళాలో అర్థం కావట్లేదు. మా సరుకులన్నీ పాడైపోయినాయి. మేము ఓనర్లకు డబ్బులు కట్టాలి, తెచ్చుకున్న డబ్బులు కట్టాలి. ఏం చేయాలో అర్థం కాక మేము మీడియా వాళ్ళని ఆశ్రయించామండి. స్కోపం కాడ 25 సంవత్సరాల నుంచి మా అమ్మ కానీ మా నాన్న కానీ మేమందరం ఇక్కడే అమ్ముకున్నాం. సడన్గా వచ్చి తీసేయమన్నారు. మరి ఇప్పుడు 3 రోజులు నా కాళ్ళలో రాడ్ ఉంది. మా ఆయన పరిస్థితి బాగాల. ఇప్పుడు 3 రోజులు తిరుగుతున్నాం. కాయలు కానీ బొబ్బాసకాయలు కానీ అట్టికాయలు అన్నీ మొత్తం పడేసాము. ఇప్పుడు తీసేయమన్నారు. వేరే చోట ఇస్తామన్నారు. అక్కడ 10 రూపాయలు కూడా కొనరండి. ఇక్కడ 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టుకున్నాం. మరి ఇక్కడ రాజనగర్లో మరి ఇంకెక్కడ మార్కెట్లో ఎక్కడ మేము అక్కడ కట్టలేము. మాకు అంత స్తోమత కూడా లేదు. మరి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఎక్కడ అమ్ముకోము. మరి అందరికీ ఒకరికి ఒక న్యాయం బారుకు పెట్టుకున్నారు. మమ్మల్ని తీసేయమన్నారు. ఎప్పుడు స్కోపం కాడ మేము అమ్ముకుంటాం. దూరంగా అమ్ముకుంటాం. అక్కడ కాకుండా పక్కనే ఆనించుకున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. చిరు వ్యాపారస్తులు మా పరిస్థితులు 10 రూపాయలు వడ్డీ, రోజువారీలు, ఇంటి అద్దెలు అవన్నీ మొత్తం కట్టుకోవాలి. ఎంత ఇబ్బంది అవుతుంది. ఖాళీ చేసేసాము, నెట్టేసారు. మరి ఏందండి పరిస్థితి? మా పరిస్థితి ఏంది? మీరు ఒక్కసారి దయచేసి ప్రభుత్వానికి తెలియపరచండి. మీరు ఇక్కడ తీపిచ్చిన వల్ల ఎవరు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. అక్కడ ఆవులు, మరి ఆటోలు, బైకులు అన్నీ పెడతారు. మరి మా కడుపులు కొట్టి ఆ బైకులు అవన్నీ ఖాళీ స్థలాల్లో పెడుతున్నారు. మేము పెడతాం వల్ల అక్కడ చండాలంగా ఉందన్నారు. మీరు ఎలా చెప్తే అలానే అమ్ముకుంటాము. ఒక లైన్లో అమ్ముకుంటాము. మేము గేదె దాటి బయటకు రాము. సరే మేము తడికలు వేస్తే చండాలంగా ఉండి అన్నారు. సరే తడికలు కాదు గొడుగులు వేసుకొని అమ్ముకుంటామని మేము ప్రాధాయపడ్డాము నిన్న. అయినా కూడా మరి అక్కడ ఉంటే మీరు లేదమ్మా అక్కడ ఉంటే మీకు ఇబ్బంది, మేము తీసేయాలనుకున్నా తీసేస్తామన్నారు. 50 చుట్టూ ఆ పైలాన్ చుట్టూ 50 బళ్ళు దాక్కుంటాయి. 50 కుటుంబాలు రోడ్ల మీద పడతాయి. అది మరి ఇప్పుడు కూడా ఈ 3 రోజులు మమ్మల్ని ఇలానే ఇబ్బంది పెడతారు. పెట్టుకున్న సరుకు అంతా సడన్గా చెప్పారు మాకు. ఆ సరుకు అంతా ఇప్పుడు పడేయాల్సి వచ్చింది. మరి మా పరిస్థితి ఏంది? ఆ నష్టం అంతా మేము భరాయించాలి కదా. ఎవరు చెప్పిన ఎవరు కూడా మా అప్పు తీర్చలేరు కదా. మరి మా పరిస్థితి ఏంది? మీరే మాకు న్యాయం చేయాలండి. మరి ఇప్పుడేమో అక్కడ ఖాళీ చేయించారు. ఆ బళ్ళు ఆవులేగా తప్పితే మరి మేము అమ్ముకుంటే మాకు వ్యాపారం, మాకు ఇళ్ళన్నా గడుతుంది. ఆవులు బళ్ళు ఉంటే ఏమొస్తుందండి? మీ ఇళ్ళు అయితే ఇలా ఉంచుకుంటారా అని అన్నారు. మేము ఎంతో నీట్గా ఉంచుకుంటాం, కింద కూర్చొని అమ్ముకుంటాం. మా స్థలాలు మాకు ఇప్పిండి అని చెప్పి ప్రాధాయపడ్డాం. అక్కడ ఉండడానికి వీళ్ళు అయితే మీకు స్థలాలు ఇప్పుతారు. ఎక్కడ ఇప్పుతారు? ఎక్కడికి వెళ్ళి మేము అమ్ముకోవాలి? ఇక్కడ ఖాతా వాళ్ళందరూ అలవాటు అయ్యారు. ఎక్కడికి వెళ్ళి అమ్ముకుంటే మాకు మళ్ళీ మేము ఇదవుతాము. ఎప్పటి నుంచి అమ్ముకున్న స్థలాలు మీరు చెప్పినట్టు అమ్ముకుంటామని మేము దండాలు పెట్టాము. మార్కెట్లో కూడా కుక్కలు, పిచ్చి కుక్కలు ఎక్కువైపోయాయి సార్. డైలీ 5 గడిచిన కుక్కలు టౌన్లో కానీ ఎక్కడ పెడితే అక్కడ కుక్కలు ఉన్నాయి. పొద్దున్న 3 గడిచినాయి సార్. వాటిని తీసేయమని అడుగుతున్నామండి. కొట్లు పోగాక కొట్లు పాటేశారు. కొట్లు పాటేస్తే అంత అప్పులు పోలేయి. ఆడు కట్టలేక ఇవాళ కొంతమంది చచ్చిపోయారు. అక్కడ కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది భూస్థాపితం చేశారు. ఇక్కడ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా బతుకులు లేవు వాళ్ళకి. ఈ మున్న తెల్లాలకి 7 రైతు మార్కెట్లు, 7 రైతు మార్కెట్లు. వాళ్ళు వచ్చి ఎవరు కొట్టాలంటే ఇక్కడ చావలేక బతకలేక బతుకున్నారు. దాన్ని కూడా తీసేస్తే ఎట్లా బతుకులాం. కొంతమంది చచ్చిపోతారు. అప్పులయ్యి పొలాలు అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలామంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? రోడ్ల మీద ఉన్నాం. రోడ్ల మీద ఉన్న వాళ్ళు మీకు ప్రత్యేకంగా చూపిస్తా ఉన్నారు. ఏది చూపించగాక 4 బళ్ళు తీసుకెళ్ళి లోపల వేశారు మున్సిపాలిటీలో. జలసేరు బొచ్చులు, పెద్ద పెద్ద బొచ్చులు తీసుకొని వెళ్ళిపోయారు. వాటికి అస్తి లేదు, గతి లేదు. ఎవరంటే పో అంటారు వాళ్ళు. పరిస్థితి అట్లా ఉంది. కమిషనర్ కాగితం పెట్టాం. అయ్యా ఏంటి మా పరిస్థితి? మరి ఇట్లా ఉన్నాం. రెక్కల మీద ఆధారపడి మొత్తం రోజు 150 రూపాయలు మందులు కావాలి నాకు. ఎవరిస్తారు? రోజు 150 రూపాయలు మందులు కావాలా? ఎవరు లేరు, ఇచ్చేవాళ్ళు లేరు, పెట్టేవాళ్ళు లేరు.
మళ్ళీ ఒక్కడే బతకాల, అందులో బతకాలి అక్కడ. తెనాలి పట్టణ అభివృద్ధిలో భాగంగా అధునాతన సౌకర్యాలతో కూరగాయల మార్కెట్ నిర్మించి వ్యాపారులకు దుకాణాలను కేటాయించడం జరిగిందని కమిషనర్ శేషన్న తెలిపారు. అయితే కొంతమంది అన్యాక్రాంతంగా అక్రమంగా జరిపి మార్కెట్ ముందు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారని, వీరి కారణంగా దుకాణదారులు నష్టపోతున్నారని, అదేవిధంగా మార్కెట్ ప్రాంతం మొత్తం చెత్తా చెదారాలతో నిండిపోతుందని, పట్టణ సుందరీకరణలో భాగంగా మరియు దుకాణదారులు నష్టపోకూడదు అన్న తలంపుతో నిబంధనలు అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న వివరించారు. గత పుష్కర కాలంలో ఈనాటి సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు గారు, ఆనాటి స్పీకర్ గారు ఈ యొక్క పట్టణాన్ని ముందు చూపుతూనే గ్రహించి ఊహించి ఇక్కడ ఏమేమి కావాలో వాటన్నిటి కూడా ఆ రోజునాడే ఆయన ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా వెజిటబుల్ మార్కెట్ అధునాతంగా రాష్ట్రంలోనే ఆ రోజుల్లో ఉన్నటువంటి మంచి బాగా ఉండాలనేసి మంచి టెక్నాలజీతో డిజైన్స్ తోటి ఏర్పాటు చేశారు. అయితే వేరే కారణాల వల్ల అది అక్కడ సజావుగా సక్రమంగా అవడం లేదు. ఆ రోజు నాడు సుమారుగా 160 స్టాల్స్ తోటి ఏర్పాటు అయింది. ఆక్షన్ కూడా అయింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ఏదైనా కావచ్చు కానీ అక్కడ సక్రమంగా జరగడం లేదు. దానికి అధికారులు కావచ్చు, ఇతరులు కావచ్చు, రిజిస్ట్రేషన్ స్టాల్స్ అయితే అక్కడ జరగడం లేదు. అందరూ రోడ్లపైకి వచ్చి ఎక్కడ పడితే అక్కడ అది ఎంక్రోచ్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఉంది, అన్ని డిస్టర్బెన్స్లుగా ఉండి మార్కెట్ లోపలైతే దీనికి ఏం జరగడం లేదు కానీ అంత రోడ్డు పైన ఉంది. కాబట్టి ఆ విషయంలో ఒక్కసారి మేము అధికారులు అంటే మేమందరం కూడా అంటే మాతో పాటు ఉన్నటువంటి ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్, ఇంజనీరింగ్ బృందం అంతా కూడా దాన్ని కలిసి ఒకసారి గమనించి మార్కెట్ని ఇంత చక్కగా ఉన్నటువంటి దాన్ని సక్రమంగా ఉంచకపోవడం వల్ల అర్థం లేదు అని చెప్పేసి దాన్ని ఇంత ముందుకైతే ఏ లక్ష్యంతో పెట్టామో ఆ లక్ష్యం ప్రకారమే ఉండాలనేసి గత 3-4 రోజుల నుంచి దానిపైన దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ అవుతూ ఉన్నారు. అందరం కలిసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరు కూడా మాకు వ్యాపారాలు ఏమి రావటం లేదు కాబట్టి రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో ఆ ప్రకారం ఉంటామనేసి వాళ్ళందరూ చెప్పారు. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సి అనుకున్నాం. స్ట్రీమ్ లైన్ చక్కగా రూల్స్ ప్రకారం ఏదైతుందో ఆ రూల్స్ ప్రకారం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ప్రతి వ్యక్తి కూడా ఫ్రీ అండ్ అంటే కంఫర్టబుల్గా ఆ మార్కెట్లోకి వెళ్ళి స్టాల్స్లోకి వెళ్ళి వాళ్ళు వెజిటబుల్స్ కొనుక్కునేటువంటి ఏర్పాట్లు ఏవైతే అవసరం ఉంటాయో అవన్నీ చేయాలి, రావాలి. అదిగిన వస్తే కనుక అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. రోజువారీ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, ఇంకోరు కావచ్చు. అలాంటి వాళ్ళకు కూడా ఏదన్నా స్కోప్ ఉంటే ఇంకో ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా తగ్గు విధంగా న్యాయం చేయడం అవుతుంది. అయితే మాత్రం అక్కడ మాత్రం ఏంటంటే ఇష్టానుసారం ఉండటానికి వీళ్ళు కాదు అనేసి చాలా స్పష్టంగా చెప్తున్నాం. 2 రోజులు ఓపిక పట్టుకుంటేనుగా అన్ని విషయాలు సభ్యంగా అవుతాయి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నట్టుగా గుడ్. అంతేగాని నేను ఒక్కనే బాగుండాలి, అందరూ ఏమైనా నాకేం అవసరం లేదు అది ఉంటేనుగా నో. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటేనుగా 2 విధాలుగా చేస్తాం. ఫస్ట్ వాళ్ళకు అవసరమైన కాడికి రీలొకేషన్ ఎక్కడ ఉందో అది గుర్తిస్తాము, అది పెడతాము. అలా కాదు ఇక్కడే ఉంటాం, ఎక్కడికి ఉంటామంటే రూల్స్ విల్ ఫాలో. వెజిటబుల్ మార్కెట్ ఏదైతే ఆక్షన్ ఇష్టప్పుడు ఏం చెప్పామంటే కూరగాయలు లోపల ఎవరికైతే స్టాల్స్ ఇస్తున్నామో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పరిసరాల ప్రాంతాల్లో 100 మీటర్ల డిస్టెన్స్లో వేరేటి ఉండవని చెప్పేసి అది అగ్రిమెంట్లో కూడా ఉంది. దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ మాది. అందువల్ల అందరికీ రిక్వెస్ట్ అంటే కూరగాయల వాళ్ళు, ఆకుకూరల వాళ్ళు,
సో ఎవరైతే ఊరగట్టే ఫ్రీగా ఆక్షన్లో కాకుండా రోడ్లపైన పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అల్లె దాటి బయట పెట్టుకోవచ్చు. వాళ్ళు ఈ లోపల పెట్టుకోవడానికి వీలు కాదు. అగ్రిమెంట్లు ఏముందంటే కూరగాయలు ఆకుకూరలకు సంబంధించిన వాళ్ళను ఈ యొక్క 100 లైన్ ఏదైతే ఉందో ఆ లోపల ఉండకూడదని ఉంది కాబట్టి వాళ్ళని తీస్తున్నాం. ఫ్రూట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కండిషన్ అందులో లేదు కాబట్టి వాళ్ళని కూడా ఫ్రూట్ వెండర్స్ని కూడా ఒక లైన్ ఇచ్చి లైన్ లోపలే ఉండండి చెప్పి వాళ్ళకి స్పష్టంగా చెప్పాం. ఫ్రూట్ వెండర్స్ అందరూ కూడా సహకరించారు, సంతోషంగా వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వీళ్ళు సహకరిస్తే కనుక వీళ్ళకి కూడా ఒక ఏరియా అవుట్ సైడ్ ఏరియా ఇస్తాం. మెయిన్ రోడ్ నుంచి పురవేదిక వరకు మహనీయుల యొక్క విగ్రహాలను పెట్టారు. అందులో తెనాలి రామకృష్ణ గారి విగ్రహం ఉంది, గాంధీ గారి విగ్రహం ఉంది, ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది. ఈ మున్సిపాలిటీని ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఏర్పడినటువంటి గొప్ప ఆయన ఆలపాటి వెంకటరావు గారి విగ్రహం ఉంది. అదేవిధంగా 100 ఇయర్స్ను అయినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ అయినా 100 ఇయర్స్ను దృష్టిలో పెట్టుకొని మంచిగా ఒకటి పైలాన్ ఒకటి ఏర్పాటు అయింది. అయితే ఇవన్నిటి చుట్టూరు కూడా ఈ యొక్క రకరకాల వ్యాపారులు వాటిని ఆక్రమించేసి ఆడ అసలు విగ్రహాలు ఉన్నాయా లేవనేటువంటి ఆనందవాళ్ళు కూడా ఏమి లేకుండా చుట్టూరు చేరింటారు. సో ఇలా ఉండడం అనేది ఎంతవరకు సబబండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంకొక ఏరియాలో టెంపరీ మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ విషయాలు గమనించుకోవాలి. కొల్లిపర మండలంలో రైతు సేవా కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ప్రారంభించారు. తుమ్లూరు గ్రామంలో మరెడ్డి కళ్యాణ మండపంలో రైతులతో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఈ సందర్భంగా సమావేశమయ్యారు. రైతులు ఏ పంట పండించినా దానికి మద్దతు ధర అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రాలు ఇప్పటి నుండి సంక్రాంతి తర్వాత వరకు కొనసాగుతాయని ఆమె తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, మద్దతు ధర మేరకు దానిని కొనుగోలు చేయనున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, పలువురు కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. మనము ఈ కొనుగోలు కేంద్రం అనేది స్టార్ట్ చేస్తున్నాము. మన ప్రభుత్వ ఉద్దేశం కూడా రైతులు ఏ పంట పండించినా ఖచ్చితంగా దానికి మద్దతు ధర అనేది ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది. అండ్ ఈ క్రమంలో ఇవాళ మన జిల్లాలో ఎక్కువగా వరి పంట అనేది సాగు అయినప్పటికీ దాదాపు 3.4 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ అనేది మనకి ఇప్పుడు వచ్చే అవకాశం ఉందనేది మనము భావిస్తున్నాము. దీంట్లో మన కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే కాకుండా బయట కూడా ఆల్రెడీ మిల్లర్స్ కూడా చాలా మంది డైరెక్ట్ గా కూడా పర్చేస్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే మనకి మద్దతు ధర సంబంధించిన విషయాలకు వచ్చినప్పుడు మనకి గ్రేడ్ ఏ వెరైటీ ఏదైతే ఉందో గ్రేడ్ ఏ వెరైటీస్ అన్నిటికీ కూడా 75 kg బ్యాగ్కి 1740 రూపాయలు రేట్ అనేది మద్దతు ధర ప్రభుత్వం ఫిక్స్ చేసింది. అలాగే కామన్ వెరైటీ వచ్చినప్పటికీ ఏదైతే సాధారణ రకం ఉంటుందో ఆ వెరైటీ వచ్చినప్పటికీ దానికి 75 kg బ్యాగ్కి దాదాపు 1725 రూపాయలు బ్యాగ్ అనేది మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ ధర మేరకు మనకి అన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా కార్యక్రమం అనేది జరుగుతుంది. ప్రాంతంలో సంక్రాంతి వరకు కొంచెం సంక్రాంతి తర్వాత కూడా జరుగుతుంది. సో ఈ కొనుగోలు కేంద్రాలు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ఏరియాని బట్టి ఆ టైం వరకు కూడా కంటిన్యూస్ గా మనం నడపడం జరుగుతుంది. అండ్ ముందే మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు మనకి రన్నీస్ కానీ లేబర్ కి కానీ ట్రాన్స్పోర్టేషన్ కి కూడా ఖచ్చితంగా మనకి పేమెంట్ అనేది వస్తుంది. మనకి 17% వరకు కూడా మనకి ఎటువంటి ప్రైస్ లో కానీ కేజీలో వెయిట్ లో కానీ కటింగ్ లేకుండా తీసుకోవడం జరుగుతుంది. అదనపుగా 5% వరకు మనకి
పర్సెంట్కి 1 kg లెక్కన తగ్గించి తీసుకోవడం జరుగుతుంది. సో అంతకంటే ఇంకా రిలాక్సేషన్ అనేది ఉండదు. సో మనకి రైతులు కూడా వరి కోత తర్వాత ఖచ్చితంగా కొంచెమన్నా మనకు ఆ శాతంలోపు వచ్చేలాగా డ్రై చేసుకొని తీసుకొచ్చినట్లయితే బాగుంటుంది. ఇదే కాకుండా మన జిల్లాలో ఆల్రెడీ 15 మిల్స్ వరకు కూడా సిద్ధంగా ఉన్నారు. నలుగురు వాళ్ళని అమౌంట్ కూడా కట్టేసి ఉన్నారు. సో రిమైనింగ్ అందరినీ కూడా మనం ఇంకొక వారం లోపు కూడా వాళ్ళని కూడా అందరినీ ఈ పోర్టల్లో తీసుకొని రావడం జరుగుతుంది. ప్రభుత్వం వారు మాత్రం మద్దతు ధరకే మీకు ఇస్తామని మినిమం సపోర్ట్ ప్రైస్ ఆఫర్ చేస్తున్నారు. సో ఏ పరిస్థితుల్లో ఉన్న చిన్నకారు రైతులని ఆదుకోవాలని ఈ రోజు ఇక్కడ ఈ సభ పెట్టడం మా ఉద్దేశం. సో అందుకని మాయిశ్చర్ కంటెంట్ మరియు అలానే వివిధ అంశాలను పరిగణనలో తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో వాటి పారామీటర్స్ ని మీట్ అయ్యి ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే వేరే మనకు ఆల్రెడీ తెలుసు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు. సో ఈ క్రాప్ బుకింగ్ తర్వాత షెడ్యూల్ వస్తుంది, మీకు టెస్టింగ్ అవుతుంది. ఇవి అన్నీ కాకుండా కూడా ఏ సమస్యలున్నా మీకు అందుబాటులో ఈరోజు వచ్చిన కలెక్టర్ మ్యామ్కి, జాయింట్ కలెక్టర్స్ గారికి చాలా ధన్యవాదాలు. మీరు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ మొత్తం కొనుగోలు కార్యక్రమంలో పాల్గొంటారని, తేమ శాతాన్ని తగ్గించి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి అదేవిధంగా మన పౌర సరఫరా శాఖ మంత్రులు మనోహర్ గారు కానీ కొల్లూరు గ్రామంలో మండలం మరి ఏర్పాటు చేయటం, రైతాంగానికి మంచినీళ్ళు కల్పించాలి, మరి వారికి తేమ శాతాన్ని ఉండే తేమ శాతాన్ని తగ్గించుకొని ఈ ఖరీదు కేంద్రం ద్వారా అమ్మితే ప్రతి రైతుకి కూడా గిట్టుబాటు ధర వచ్చే విషయాన్ని మరి రైతులు అర్థం చేసుకోవాలి. మరి ఆ విధంగా రైతుకి మంచి ధర కల్పించాలి, రైతుకి ప్రతి విషయంలో కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో కూడా రైతుకి సకాలంలో ఎరువులు అందించే విషయం కానీ, పురుగు మందులు అందించే విషయంలో కానీ, అదేవిధంగా సబ్సిడీ మీద విత్తనాలు అందించే విషయంలో, మరి ఈరోజు పంట ఖరీదు చేయడంలో కూడా ప్రతి విషయంలో కూడా రైతుకి అండగా ఉండే ప్రభుత్వం మరి కేవలం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో రైతుకి అన్ని సదుపాయాలు కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఈనాటి కార్యక్రమం మరి మన డిసిఎంఎస్ మేనేజర్ గారు హరిగోపాల్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా యంత్రాంగం అంతా కూడా మరి తేమ శాతాన్ని సరిగా చూసి ప్రతి రైతుకి కూడా ఈ ఉపయోగాన్ని కల్పించాల్సిందని చెప్పి సవినయంగా కోరుకుంటూ బురిపాలెం రోడ్లోని క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా నందు స్కూల్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ బుధవారం జరిగింది. 6 నుండి 10వ క్లాసుల విద్యార్థులు ఈ టోర్నమెంట్లో పాల్గొనవచ్చునని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో శాఖమూరి ప్రసాద్, క్లాసిక్ అబ్దుల్లా, షేక్ అమీర్ సోహెల్, షేక్ షమీర్, షేక్ అమీర్ షకీల్, బిలాల్ రఫీ, కరీం, బేతాళం తరుణ్, కాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. జరగబోయే క్రికెట్ టోర్నమెంట్లో 28, 29, 30 తేదీల్లో పెమ్మసాని పెట్రోల్ బంక్ ఎదురుగా ఫ్రంట్ సైడ్ రోడ్డు బురిపాలెం రోడ్లో జరుగుతుంది. అందరూ ప్లేయర్స్ అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ఏ స్కూల్స్ లేదు, కాంట్రాక్ట్ స్కూల్స్ స్టాఫ్ అండ్ పీటీ కండక్టర్ క్లాస్ స్పోర్ట్స్ అండ్ ఆర్మీస్. ఈ నెల 28, 29, 30వ తారీఖు తెనాలి స్కూల్స్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. మన క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా వాళ్ళు పెమ్మసాని పెట్రోల్ బంక్ ఎదురు సందులో క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 28, 29, 30వ తారీఖు నిర్వహించడం జరుగుతుంది. తెనాలి స్కూల్స్ ప్రతి స్కూల్స్ నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ టోర్నమెంట్లో పాల్గొంటారు. ఇప్పుడు దాకా మనకి 24 స్కూల్స్ అయితే వచ్చినాయి. మొన్న 17వ తారీఖుతో ఎంట్రీ ముగిసింది. మరియు 2 రోజులు ఎంట్రీ మరియు పొడిగించడం జరిగింది. ఇంకా ఎవరైనా స్కూల్స్ వాళ్ళు రావాల్సిన వాళ్ళు అయితే మా కింద నంబర్కి కాంటాక్ట్ అవ్వాలి. కాంటాక్ట్ అయ్యి ఎంట్రీ ఫీజు ఒక టీంకి వచ్చేసి 800. తెనాలి స్కూల్స్ క్రికెట్ టీమ్స్ అందరు రావాలి. ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ గుంటూరు ఆధ్వర్యంలో తెనాలిలోని కొత్తపేట మహిళా బాలల గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సభ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల తహసీల్దార్ టి గోపాలకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి విచ్చేసి పుస్తక పఠనం అన్నది అలవాటుగా చేసుకోవాలని, ప్రతి ఒక్కరిని ఉన్నత స్థానంలో ఉంచేది
చదువు మాత్రమేనని, ఆ చదువుని ఇష్టంగా చదివి గొప్ప స్థాయిలో ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. గత వారం రోజులుగా పాఠశాల విద్యార్థులతో నిర్వహిస్తున్న వ్యాస రచన పోటీలు, డ్రాయింగ్, క్విజ్, డిబేట్, రన్నింగ్, లెమన్ అండ్ స్పూన్ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ అంజలి, ప్రముఖ న్యాయవాది వెలినేని రాఘవయ్య, SBI రిటైర్డ్ మేనేజర్ లక్కరాజు సాయి, నాగేంద్రరావు, అందే బాలచంద్రమౌళి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ వారోత్సవాలు కావచ్చు, ఏ కార్యక్రమం ఎప్పుడు గవర్నమెంట్ ఏది జరిపినా పిల్లల్లో కొత్త సృజనాత్మకత బయటికి తీసుకురావడం కోసం, వాళ్ళకి మంచి నైపుణ్యం నేర్పడం కోసం, భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తును బంగారు బాట వేసుకోవడం కోసం కావలసిన పాత్ను ఏర్పాటు చేయడం అన్నమాట. ఇది మనం బ్రెయిన్తో పాటు, బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉండాలి చదువుకోవాలంటే, అట్లాగే శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. ఆటలు, పాటలు, చదువు అన్నీ ఈక్వల్ ఇంపార్టెన్స్. మీ చదువుతో పాటు అవకాశం దొరికినప్పుడల్లా, మా చిన్నప్పుడు ఈ ఫోన్స్ అవి లేవు కదా, కాబట్టి మాకేమీ పెద్దగా గ్రంథాలయంకి వెళ్ళడం నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు వెళ్ళి పుస్తకాలు చదువుకోవడం, భాగవతం కథలు చదువుకోవడం, నోట్స్ రాసుకోవడం, అవకాశం దొరికినప్పుడు ఇంగ్లీష్ పేపర్ని తీసుకొని దాంట్లో ఉన్న వొకాబులరీ ఇంగ్లీష్ పదాలని హైలైటర్తో హైలైట్ చేసుకొని పక్కన మళ్ళీ నోట్స్ రాసుకొని వాటికి సినానమ్స్ ఎత్తుక్కోవడం. అంటే మన నాలెడ్జి పెంచుకోవడానికి ఒక హబ్ అన్నమాట గ్రంథాలయం. ఓకే, అందుకని అవకాశం ఉన్నప్పుడల్లా మీరు ఆ గ్రంథాలయాన్ని విజిట్ చేసి మీకు కావలసిన ఇంట్రెస్ట్ ఉన్న పుస్తకాన్ని తీసుకోండి. ఈ పుస్తకమే తీసుకోవాలి, అదే తీసుకోవాలని ఏం లేదు. మీకు సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది, ఆ పుస్తకాన్ని ఎత్తుక్కోండి. లేదా మాలాంటి వాళ్ళకి చెప్పండి, లేకపోతే గ్రంథాలయం ఇన్ఛార్జ్ ఎవరున్నారో వారికి చెబితే ఆ బుక్స్ మళ్ళీ మీకు అందే విధంగా నాలాంటి వాళ్ళని సంప్రదిస్తారు. నేను ఎక్కడున్నా సరే మీకోసం దాన్ని కొనుక్కొచ్చి తెచ్చి పెడతాను, మీకోసమే, ఓన్లీ మీరు బాగుండాలని. బాగా చదువుకోండి, సరేనా? మీ ఆలోచనలు జాగ్రత్త, అవే మీ మాటలు అవుతాయి. మీ మాటలు జాగ్రత్త, అవే మీ చేతలు అవుతాయి. మీ చేతలు జాగ్రత్త, అదే మీ వ్యక్తిత్వం అవుతుంది. మీ వ్యక్తిత్వం జాగ్రత్త, అదే ఏమవుతుంది, మీ గమ్యం అవుతుంది. అంటే మన ఆలోచన విధానం మనకి మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది. పెద్దల పేరు చాలామంది తెలుసు, నేను ఎక్కువ చెప్పను, ఒక్క నిమిషం మాట్లాడతాను. విద్యార్థి అంటే ఏంటి? విద్యను అర్థించేవాడు. మీ పని వేరే ఉండకూడదు, చదువుకోవటం, టైం ఉన్నప్పుడు ఆడుకోవటం, ఇది మీ పని. విద్యని అర్థించాలి. అందులో పోటీ ఎక్కడ పడాలి? మనం బాగా చదువుకున్న వాళ్ళతో పోటీ పడాలి. పోటీ పడాలంటే కొట్టుకోవడం కాదు, పోటీ పడాలి, ఆరోగ్యమైన పోటీ పడాలి. ఎప్పుడు కూడా మీరు విద్యలో రాణించాలి. జనాలకి మీరు చదువుతున్న స్కూల్కి మంచి పేరు తేవాలి. ఇవాళ ఇక్కడ ప్రైజ్ పొందిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మంచి స్థాయిలో వెళ్ళాలని కోరుకుంటూ మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణ 14వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులోని శానిటేషన్ పనులను ఆమె పరిశీలించారు. వార్డులో కాలువల సమస్య ప్రధానంగా ఉందని, వ్యర్థాలను కాలువలో వేయడం వల్ల మురుగునీటి పారుదల సక్రమంగా జరగడం లేదని, ప్రజలు చెత్తను పురపాలక సిబ్బందికి అందించాలని సూచించారు. అదేవిధంగా వార్డుకు మంజూరైన నూతన రోడ్లు, డ్రైన్లు పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
14వ వార్డులో శానిటేషన్ భాగంగా ఇది 2వ రోజు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ఈ వార్డుల్లో కాలువస్ అనేది మరీ ఘోరంగా ఉన్నాయి. మరీ రోడ్ మీదకి వస్తున్నాయి. ఈ ప్రజలందరూ కూడా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో మూటల గట్టల్లా ఈ కాలువలో ఇలా వేయటం జరుగుతుంది. అలానే ఈ డ్రైనేజ్ సమస్య కూడా ఉంది. అది కూడా త్వరలోనే పరిష్కరిస్తాము. ప్రజలందరికీ చెప్పేదంటే ఎక్కువగా ఈ ఆక్రమాలు అనేది ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఈ షాపులు కానివ్వండి, బండలు కానివ్వండి, ఇలా బాత్రూమ్స్ లాగా కట్టేస్తారు డ్రైనేజీ మీదే. ఎంక్రోచ్మెంట్ ఎప్పుడైతే తొలగిద్దో ఏ వార్డులో అయినా సరే శానిటేషన్ అనేది ఇంకా మెరుగుపడిద్ది. ఈ ఎక్కువ ఆక్రమించుకుంటానా ఈ మురుగుదల అనేది పారుదల లేకుండా అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ గమనించేది ఏంటంటే తప్పకుండా మీరు ఇలాంటి మాకు తీసే విధంగా కాలువలు తీసే విధంగా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. మీకు ఫస్ట్ నుంచి నేను చెప్తానే ఉన్నాను, కాలువల మీద ఇలా అక్రమంగా ఆక్రమించవద్దు. ఏమన్నా చేయాలనుకున్నప్పుడు మాకు మాన్యువల్ లాగా ఏర్పాటు చేయండి, మేము దాని నుంచి తీపిస్తామని కూడా మీకు చెప్తున్నాం. 2వ రోజుగా మన వార్డు డ్రైనేజీ ప్రాబ్లమ్స్ చూడటానికి మన చైర్పర్సన్ రాధిక గారు రావడం జరిగినది. అనేక డ్రైనేజీ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బందిగా ఉంది. కాలువలు సరిగా లేకపోవడం వల్ల డ్రైనేజ్ ఎక్కడెక్కడ వేస్ట్ పేరుకుపోవటం. డ్రైనేజ్ కాలువ క్లియర్ చేస్తామని వెంటనే గ్రాంట్ చేయడం జరిగినది. జనరల్ ఫండ్స్లో పెట్టి ఆ డ్రైనేజ్ మెయిన్ కాలువ తీస్తే కానీ ఈ చిన్న కాలువలో చిన్న డ్రైనేజ్ కాలువలు దాంట్లోకి వెళ్తాయి. కాబట్టి అది వచ్చే నెలలో మొదలు పెడతాం జరిగింది. ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇప్పుడు మన వార్డు అంతా మనమే శుభ్రం చేసుకోవాలని తెలియపరుస్తూ ప్రతి ఒక్కళ్ళకు తెలియపరుస్తూ ఏఎస్ఎన్ ఫార్మసీలో రక్తదాన శిబిరం జరిగింది. ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ ముంబై పిలుపు మేరకు 63వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలలో భాగంగా ఐపీఏ, ఎస్ఎఫ్, ఐపీటీఐ, ఏపీ స్టేట్ బ్రాంచ్, ఎన్ఎస్ఎస్ మొదటి విభాగం మరియు రెండవ విభాగం యూత్ రెడ్ క్రాస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో రామచంద్రరావు మేనేజర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారి సౌజన్యంతో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి వైస్ ప్రెసిడెంట్ కెవి గోపాలకృష్ణ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి చైర్పర్సన్ ఎం భానుమతి పాల్గొన్నారు. ఎంఆర్ఓ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి వైస్ ప్రెసిడెంట్ కెవి గోపాలకృష్ణ, కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ డి నాగార్జునారెడ్డి రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఫార్మసీ విద్యార్థులు 30 యూనిట్లు విలువైన రక్తాన్ని అందించారని యూత్ రెడ్ క్రాస్ కన్వీనర్ డాక్టర్ టి నాగలక్ష్మి దుర్గా తెలిపారు. ఎంఆర్ఓ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి వైస్ ప్రెసిడెంట్ కెవి గోపాలకృష్ణ 3 లేదా 4 సార్ల కంటే ఎక్కువ రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించి అవార్డ్స్ అందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ, యూత్ రెడ్ క్రాస్ ఏఎస్ఎన్ కన్వీనర్ డాక్టర్ టి లక్ష్మీ దుర్గా, ఐపీఏ ఏఎస్ఎఫ్ మెంటర్స్ జి నందగోపాలకృష్ణ, పి భార్గవి, ఐపీఏ ఎస్ఎఫ్ ఏఎస్ఎన్ ప్రెసిడెంట్ ఎస్ సునీల్, ఏపీటీఐ, ఏపీ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ, ఏఎస్ఎస్ మొదటి విభాగం మరియు 2 విభాగాల ప్రోగ్రామ్ ఆఫీసర్స్ టి జ్యోతిబసు, కె కళ్యాణ్ చక్రవర్తి మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఏఎస్ఎన్ ఫార్మా కాలేజీ వారోత్సవాల సందర్భంగా మా ఇండియన్ రెడ్ క్రాస్ వారికి మరి రక్త దాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి, పిల్లలకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి మాకు రెడ్ క్రాస్కి వీళ్ళు రక్తదానం చేయడం జరుగుతుంది. మరి ఈ కాలేజీ యొక్క పేరు ప్రఖ్యాతులు నిజంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలకు కూడా విస్తరించి ఉంది. ఈ రెడ్ క్రాస్లో ఇవాళ 5 సార్లు ఇచ్చిన వారి అందరికీ మేము ఇవాళ అవార్డులు ఇవ్వడానికి అని చెప్పి రెడీ చేశాము. మరి సబ్ కలెక్టర్ చేతుల మీదుగా అవార్డుల సాయంత్రం లోపు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఈ రెడ్ క్రాస్ వాలంటీర్లు చాలా కష్టపడి అందరికీ మరి మేము సహాయ సహకారాలు అందించాము. దానిలో కూడా ఈ వాలంటీర్లు చాలా బాగా పనిచేశారు. వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏఎస్ఎన్ ఫార్మా కాలేజీ మరి ఇలాగే ప్రతి సంవత్సరము మరి బ్లడ్ డొనేషన్ ఇంకా ఎక్కువ చేస్తూ మరి పిల్లలందరూ మంచిగా చదువుకుని ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ బ్లడ్ డొనేషన్ గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తూ రెడ్ క్రాస్ సొసైటీతో మా అనుబంధం 10 సంవత్సరాలు పైబడి ప్రతి సంవత్సరం కూడా రెడ్ క్రాస్ సొసైటీకి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. అపాయంలో ఉన్న వాళ్ళకి రక్తదానం చేయటం అనేది చాలా ఉపయోగము. రోడ్డు ప్రమాదాలు ఈరోజు ఎన్నో చూస్తూ ఉన్నాము. మనిషికి తప్పనిసరిగా ఈ దానాల్లో చాలా గొప్పది ఈ రక్తదానము. మానవతా విలువలతో కూడిన ఈ యొక్క ప్రోగ్రాము మా యొక్క విద్యార్థులు అందరూ ఎంతో చక్కటి సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ఈ ప్రోగ్రాము వారం రోజుల వారోత్సవాలకి మా కళాశాల కరస్పాండెంట్ గారు శ్రీ అన్నాబతిని శివకుమార్ గారు
ఎంతో తోడ్పాటును అందించడం వల్ల మీ ప్రోగ్రాంలు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఐపీఎస్ఎఫ్ తరఫున నందగోపాల్ గారు, భార్గవి మేడం గారు, అలాగే యూత్ రెడ్ క్రాస్ తరఫున డాక్టర్ దుర్గా మేడం గారు, అలాగే ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 and 2 తరఫున డాక్టర్ జ్యోతి బసు గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే ఐపీఎస్ఎఫ్ ప్రెసిడెంట్ అండ్ ఎంటైర్ టీమ్, అలాగే యూత్ రెడ్ క్రాస్ సొసైటీ టీం, అలాగే అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో చక్కగా ఈ రక్తదాన శిబిరం ఒక పండుగ వాతావరణంలో చక్కగా చేయటం జరుగుతుంది. అత్యుత్తమ వైద్య సేవలకు గాను గుంటూరు పట్టణానికి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ వెంకటేశ్వరరావుకు బంగారు పథకాన్ని ఐఎంఏ సభ్యులు అందజేశారు. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ తెనాలి శాఖ కార్యాలయంలోని ఐఎంఏ హాల్లో డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి స్మారక ఎండోమెంట్ గోల్డ్ మెడల్ను గుంటూరుకు చెందిన డాక్టర్ బి వెంకటేశ్వరరావుకు తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్, కార్యదర్శి డాక్టర్ మధు ప్రభాకర్ బాబులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ పరిణామలక్ష్మి పేరును అందిస్తున్న గోల్డ్ మెడల్ను అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. డెలివరీలు, సిజేరియన్ ఆపరేషన్లలో వచ్చిన నూతన విధానాలు, చికిత్సల గురించి వైద్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్యులు శ్యాంప్రసాద్, చందు ఉదయ్ భాస్కర్, పాటిబండ్ల దక్షిణామూర్తి, చందు సాంబశివుడు, శేషగిరిరావు, నరసింహారావు, డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. Today my topic is the positive childbirth experience. The WHO is telling that every woman has a right for the positive childbirth experience. Fast deliveries, instant deliveries, and so in response to the rising rates of medical intervention in birth, there has been an increased international interest in promoting normal birth. So there are many trends which are occurring, less likely to suffer from some respiratory problems such as TTN, that is transient tachypnea of the newborn. So we are coming across some of the conditions like transient tachypnea of the newborn. డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి గారిని గుర్తు చేసుకుంటూ ఆమె పేరు మీద గోల్డ్ మెడల్ లెక్చరు ఇవాళ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు గారు, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టిట్రిషియన్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ కాటూరు మెడికల్ కాలేజ్కి బహుకరించడం జరిగింది. ఈ సందర్భముగా కొత్త పరిణామలక్ష్మి గారి గురించి స్మరించుకుంటూ 1942లో జన్మించి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న పాపురోలు గ్రామంలో జన్మించి సంగం జాగల్మూడిలో ప్రముఖ ఉపాధ్యాయుడు మరియు హెడ్ మాస్టర్ అయిన పాపయ్య గారి స్టూడెంట్ అయ్యుండి మన గుంటూరు జిల్లాలోని, ఆంధ్రాలోనే ఫేమస్ అయిన, భారతదేశంలో ఫేమస్ అయిన గుంటూరు మెడికల్ కాలేజీలో పట్టా పొంది మరలా తెనాల్లోని ప్రముఖ వైద్యశాల అయిన దేవి నర్సింగ్ ప్రస్తుతానికి కొత్త పరిణామలక్ష్మి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు గైనకాలజిస్ట్గా సేవలు అందించారు. 19/11/2024 నాడు డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి గారి స్మృత్యార్థం గోల్డ్ మెడల్ ప్రదానోత్సవం వెంకటేశ్వర గారు గైనకాలజీ హెచ్ఓడి అండ్ ప్రొఫెసర్ కాటూరు మెడికల్ కాలేజ్ వారికి ప్రదానం చేయడం జరిగింది. మేడం గారు డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి గారు తెనాలి పట్టణంలో వైద్య సౌకర్యాలు అంతగా లేని రోజుల్లోనే మొదటి గైనకాలజిస్ట్గా ఎండి పట్టాను పొందుకొని ఈ చిన్న ఊరికి వచ్చి చాలా వైద్య సేవలు అందించారు. అప్పట్లో ఇలాంటి వైద్య పట్టా ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి సేవలు చేసేవాళ్ళు. అవకాశాన్ని వదులుకొని తను ఇక్కడికి వచ్చి తెనాలి పుర ప్రజలకు ఎంతో సేవ చేసి దేవి నరసింహం కింద కొత్త రవీంద్రబాబు గారు వారి భర్త ఆధ్వర్యంలో కూడా ఎన్నో సేవలు అందించారు. ప్రస్తుతం ఈ సేవలను వాళ్ళ కుమారులు కొనసాగిస్తున్నారు. బిడ్డ జన్మనిచ్చే విషయంలో ఎక్కువ సిజేరియన్ సెక్షన్లే కాకుండా నార్మల్ డెలివరీకి కూడా సరిపడే దృక్పథంలో అటు పేషెంట్స్కి ఇటు డాక్టర్లకి మధ్య ఉండే అవగాహన లోపాన్ని వీటన్నిటిని ఎలా అధిగమించాలి, ఇంకా నూతన చికిత్సా నూతన విధానాలు ఎలా వచ్చాయి, ప్రజలకి ఈ విషయంలో మనం మరింత మెరుగ్గా ఎలాంటి సౌకర్యాలను చికిత్సను అందించగలగో డాక్టర్లకి మంచి అవగాహన కల్పించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొల్లిపర మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి.
తమ వ్యాపారాలను తొలగించి తమ కడుపు కొట్టొద్దంటూ మార్కెట్లో ఆందోళన వ్యక్తం చేసిన చిరు వ్యాపారులు. ఘనంగా ముగిసిన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.